చంద్రయ్య గారు అలా తిరిగేస్తున్నారు. ఇవాళ ఉగాది రాత్రి బ్రహ్మాండమైన స్టేజ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ పాలకొల్లు పార్టీ వాళ్ళు ఇప్పుడు బస్సుకు వచ్చేస్తున్నారు. వాళ్ళని తీసుకురామని ఎవరికో చెప్పాను. ఎవరికి చెప్పానో గుర్తు రావట్లేదే. సూర్యగారికి చెప్పారు కదండి. ఆ సూర్యగారు నువ్వే కదరా? మర్చిపోయినండి. అది సరేరా, స్టేజ్ ఏర్పాటు చూడమని ఇంకెవరన్నా పంపించానే? ఆ ఈరిగండి పంపారు కదండి. ఆ ఈరిగండి నువ్వే కదరా? నేను మర్చిపోయానండి. మర్చిపోతారా? మర్చిపోతారు. ఇలాగనే పనులు చేసేది. అంత మతి మరిపోతే ఎలా పనికి వస్తారా మీరు? ఈ విషయం చంద్రయ్య గారికి తెలిస్తే ఊరుకుంటారా? చెప్పొచ్చు కొడతాడు. చంద్రయ్య గారు మీరే కదండి. నేనేగా. అవ్వకండి, ఏ షర్ట్ ఉంది. తొందరగా వెళ్ళి ఆ సంగీత పార్టీని తీసుకురండి. పండి. అలాగండి. అలాగే. ఎలా నౌకాలు? మన ఊరు స్కూల్కి కొత్తగా వచ్చే హెడ్ మాస్టర్ ఎప్పుడు వస్తున్నారా? 10 బస్ కండి. మరి అయితే అలిసిమెంట్కు టైం అయిపోట్లా? వెళ్ళి రిసీవ్ చేసుకుని గోడౌన్ తీసుకోవాలి కదా. ఎందుకండి? సన్మానం చేద్దామా? తెలియనట్టు అడుగుతాడు రా. కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ నేనేం చేస్తాను? అదిరించి బెదిరించి గుప్పెట్లో పెట్టుకుంటారండి. అంతేనా? అదేనండి, స్కూల్ పిల్లలకు వచ్చే పామాయిలు, గోధురవ్వ, పాల పొడి మీకే వచ్చేలా చూసుకుంటారండి. అంతేనా? ఏ టీచర్ అమ్మో వస్తే నోరమయ్యి వస్తే వాళ్ళు రాళ్ళు కొడతా. టైం అవుతుంది పదా. వీరవాసం వచ్చేసిందంట, దిగు. అలా అరవకురా, అసలే విలేజ్ వేసేస్తారు. ముందు నువ్వు దిగు దిగు. ఏమా ఏంటి నువ్వు దిగవా? సర్లే వెళ్ళాలని ఉత్తరున్నాయి. నీ మొహం మండ. నీదేం పోయింది? మొగ పురుగువి పంచెత్తుకొని పటక్కని దిగేస్తావు. మేమా ఆడుకుంటున్నాం. అక్కడ ఇక్కడ చూసుకొని దిక్కపోతే ఎక్కడో ఇరుకుపోయి చీరలు చిరిగిపోతాయి. అబ్బో, ఇక్కడ రోడ్లు చాలా మెత్తగా ఉన్నాయే. నువ్వు కాలు పెట్టింది రోడ్డు మీద కాదు, నా కాలు మీద. అబ్బా, ఎంత బరువు ఉన్నది అమ్మా. అమ్మాయి రమా, మరీ ఎంత ఓవర్గా నవ్వకు. అసలే విలేజ్ తాటాకులు కట్టేస్తారు. స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యండి, మరీ నీకు ఇంత భయం ఏంటి నాన్న? హెడ్ మాస్టర్ గా భయం లేదమ్మా, ఒక ఆడపిల్ల తండ్రిని కదా, అది భయం. సుబ్రహ్మణ్యం పెట్టి మర్చిపోయావు. చంపుతా నేను. అది సుబ్రహ్మణ్యం పెట్టి కాదు, హార్మోనియం పెట్టి అని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? జాగ్రత్తగా పెట్టరా బాబు. ఆ పెట్టి ఇస్తారా కొంచెం? ఇదిగో తీసుకోండి. థ్యాంక్స్ అండి. మీరు బయలుదేరండి. ఒరే, మన ఊరి ఉగాది ఉత్సవాలకు వచ్చే సంగీత పార్టీ వాళ్ళు అనుకుంటారా? హార్మోనియం పెట్టి చూసే కూడా ఇంకా అనుమానమే. నమస్కారం అండి. నేను చెప్పలా, ఇది విలేజ్ అంటే. నమస్కారం, నేనే మాస్టర్ని. చూస్తే తెలుస్తుందండి. ఏమిటి మమ్మల్ని తీసేయడానికి వచ్చారా? తప్పదు కదండి. తమను మర్యాదలో చిన్న లోపం వచ్చినా మా కృష్ణబాబు గారు కీళ్ళు ఇచ్చేస్తారండి. చంద్రబాబు గారు చెవడాలు వచ్చేస్తారండి. ఇంతకీ వాళ్ళెవరు? వాళ్ళేనండి ఈ ప్రోగ్రాం ధర్మకర్తలు. ప్రోగ్రామా? అదేనమ్మా, ఈ ఊళ్ళో చదువుకోవటం అనేది ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకొని ఉంటారు. అదేమిటా నీ మొహం మండా? అబ్బా మా, ఇది విలేజ్. అయ్యా తమ సరంజామా ఏం లేదు, ఇంతే. చిన్న సెటప్. చిన్న సెటప్ అంటే చిన్న ఫ్యామిలీ అని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. ఏమిట్రా అది? అబ్బా ఇది విలేజ్. మనం బయలుదేరదాం. పద. మాస్టారు, మన ప్రోగ్రామ్ కావాల్సిన హార్మోనియం, తబలాలు అవి. నోరు పోయి, ఇంత పెద్ద ఊర్లో అవన్నీ దొరకవా? వస్తున్నట్టున్నారు ఇల్లే. మీరు మాస్టర్ చూస్తుంటే తెలియడం. నమస్కారం మాస్టారు. నమస్కారం. అంతే, విడి ఏర్పాట్లు ఎక్కడో చెప్పాలంతే. చెప్పాం, డైరెక్ట్ గా తీసుకెళ్ళి చూపిస్తాం అంతే. అతిథి మర్యాదకి ఏమి లోటు రాకూడదు అంతే. నీకు మాకు ఒక అండర్స్టాండింగ్ రావాలి కానీ ఆ మర్యాదలకి తక్కువ ఆధార కొట్టేస్తాం అంతే. ఓకే.